మహిషాసురుని దుర్గమాత చంపడానికి గల కారణం ఏంటో తెలుసా? మహిషాసురుడు ఎలాగైనా దేవతలపైన పట్టు సాధించడానికి ఏం చేయాలని ఆలోచించసాగాడు. అప్పుడు తన మిత్రుల ద్వారా, అంతరిగాకుల ద్వారా తెలుసుకుంది ఏమిటంటే, తనకు అమరత్వం అంటే మరణం లేని వరం వరిస్తే తాను ఈ లోకాన్ని సులువుగా జయించొచ్చని తెలుసుకున్నాడు. బ్రహ్మదేవుని కోసం తపస్సు ప్రారంభించాడు. కొన్ని వేల సంవత్సరాలు గడిచాయి. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, మహిషాసుర, ఇక తపస్సు చలించు, ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు మహిషాసుడు, పితామహ, నేను అమరుణ్ణి కావాలి, నాకు మరణం లేని జీవితం ప్రసాదించు అని కోరాడు. దానికి బ్రహ్మదేవుడు, మహిషాసుర, పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు, గిట్టిన ప్రాణి పుట్టక తప్పదు. జనన మరణాలు సకల ప్రాణులకి సహజ ధర్మాలు. మహాసముద్రాలు, మహాపర్వతాలు ఏదో ఒక సమయంలో వినాశనం తప్పదు. ప్రకృతి విరుద్ధమైన నీ ఈ కోరికను తీర్చుట అసంభవం. అందువలన నీ అమరత్వం కాకుండా మరి ఏ వరమైన కోరుకో అని అన్నాడు. అప్పుడు మహిషాసురుడు, విధాత, అల్పమైన కోరికలకు ఈ మహిషాసురుడు ఆశపరుడు. సరే, ఆడది నా దృష్టిలో అబల, ఆమె వలన నాకు ఏ ప్రమాదం రాదు కనుక పురుషుని చేతిలో నాకు మరణం రాకుండా వరాన్ని అనుగ్రహించ